నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ స్పీచ్ ఇచ్చిన తర్వాత బెట్టింగ్ యాప్లలో మాత్రం భారీ ట్విస్ట్లు వచ్చాయి అండ్ పందాలలో కూడా చాలా మార్పులు వచ్చాయని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని ఒక చిన్న సభ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ ఖచ్చితంగా ఈసారి మళ్ళీ ముందు కన్నా ఎక్కువ స్థానాలు సంపాదించుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. తను చెప్పిన తర్వాత బెట్టింగ్ యాప్లలో భారీ మార్పులు వచ్చాయి, భారీ ట్విస్టులు వచ్చాయి, పందాలలో కూడా మార్పులు వచ్చాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఏం మార్పులు వచ్చాయి? బెట్టింగ్ పోలింగ్ అయిపోయింది. అవును సార్, పోలింగ్ అయిపోయి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి 5 రోజులు. ఇక కాయ రాజా కాయ పందాల మీద పందాలు పెడుతున్నారు. ఇప్పుడు బెట్టింగ్లు ప్రజల నాడి తెలియజేస్తాయి. ప్రజల నాడిని బట్టే బెట్టింగ్లు కూడా ఆడతారు, వైస్ వర్సా. ఏది రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటారు. వాళ్ళు ప్రజల నాడిని వాళ్ళు స్మెల్ చేస్తారు. దీనికి వేసారు అనేది తెలిసిపోతుంది. ఆ పార్టీ మీద, ఆ అభ్యర్థి మీద పెడుతుంటారు. ఏది పందాలు, లేకపోతే మెజారిటీ మీద పెడతారు, గెలుపు మీద పెడతారు. ఇప్పుడు మనం చూసాం, ఏది ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీగా సాగిన యుద్ధంలో జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే ఇది ఎన్నిక కాదు. ఏంటిది? యుద్ధం. గాయాలు, క్షతగాత్రులు, మృతులు, ఇవే ఇక్కడ కనపడేది. ఈ ఎన్నిక యుద్ధంగా మారినప్పుడు మరి బెట్టింగుల్లో కూడా యుద్ధమా? ఇప్పుడు మనం చూసినట్లయితే పోలింగ్కి ముందు రోజు వరకు బెట్టింగ్లు ఒక రకంగా ఉన్నాయి, పోలింగ్ నాడు బెట్టింగ్లు ఒక రకంగా ఉన్నాయి, పోలింగ్ తర్వాత బెట్టింగ్లు మారిపోయాయి. అట్లాగే ఇప్పుడు నువ్వు ఒక మాట అన్నావు, ఐపాక్తో జగన్మోహన్ రెడ్డి మీటింగ్ తర్వాత అసలు బెట్టింగ్లు మారాయండి అంటున్నావు. మొన్నటిదాకా మనం ఏమనుకున్నామంటే పోలింగ్ డే వరకు బెట్టింగ్స్ ఎలా సాగాయి, తెలుగుదేశం పార్టీ 90 కన్నా ఎక్కువ వస్తుంది, ఇండివిజువల్గా తెలుగుదేశం 90 కన్నా ఎక్కువ కొట్టుద్దని, కూటమికి 118, 120 కన్నా ఎక్కువ వస్తాయని ఇట్లా బెట్టింగ్స్ మీద బెట్టింగ్స్ పెట్టారు. మరి వైసీపీ జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద బెట్టింగ్లు ఏంటి? 74 వస్తాయి అన్నారు, 80 వస్తాయి అన్నది కాస్త మళ్ళీ తర్వాత ఏమైపోయింది, 74కి పడిపోయింది. ఇప్పుడు 5 రోజుల తర్వాత ఇప్పుడు పందాలు ఎలా సాగుతున్నాయి? వైసీపీకి 60కి వస్తుందంట. అంటే తెలుగుదేశం పార్టీకి వచ్చే సీట్లేమో రోజు రోజుకి పెంచుతున్నారు బెట్టింగుల్లో కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లేమో రోజు రోజుకి తగ్గిస్తున్నారు. ఫస్ట్ 80 అన్నారు, 74 అన్నారు, ఇప్పుడు 60 అంటున్నారు. అంటే ప్రజల నాడిని అలా స్మెల్ చేసిన దీంట్లో ఇది గెలవదు, దీనిపైన బెట్టింగ్ పెడితే మనకు డబ్బులు రావు అంటే కుంటి గుర్రం మీద ఎవరన్నా బెట్టింగ్ పెడతారు? అప్పుడు రేసులే కదా. ఇది కూడా ఒక రేసుగా మారింది, ఎన్నిక కూడా ఒక గుర్రాల రేసుగా మారిన దీంట్లో హార్స్ రైడింగ్ అంటాం అన్నమాట. ఇప్పుడు అదేమో రేసు గుర్రమా? ఏది అల్లు అర్జున్ సినిమా, ఏది తెలుగుదేశం, బీజేపీ, జనసేన రేసు గుర్రం, దానిపైన బెట్టింగ్లు పెడుతున్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంతో భేటీలో ఏం మాట్లాడారు? వాళ్ళు ఆయన చూడంగానే సీఎం అనేది ఏదో అన్నట్టున్నారు. అంటే ఈయనేమో 151 కన్నా ఒకటి ఎక్కువనో ఏదో అన్నట్టున్నాడు అసెంబ్లీ. మళ్ళా వాళ్ళు అదే గోల, సీఎం అనేసరికి 22 ఎంపీలు కన్నా ఒకటి ఎక్కువ వేసుకోండి అన్నారు. ఆయన వేసుకోవటం ఏమో కానీ ఆయన పెంచితే వీళ్ళు తగ్గిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్లో తగ్గిపోతుంది పందాలు. జగన్మోహన్ రెడ్డి ఐపాక్తో భేటీ తర్వాత బెట్టింగ్లు ఇంకా తగ్గిపోయాయి. అంటే పోలింగ్ డే నాడే ఏం జరిగిందంటే మధ్యాహ్నం 3ంటికి నీకు అసలు వెల్లువెత్తుతోంది పోలింగ్. 9ంటికి పోలింగ్ పర్సంటేజ్ 9% ఉంటే 2 గంటల కల్లా డబుల్ డిజిట్లో పెరుగుతూ వచ్చింది. ప్రతి 2 గంటలకు పోలింగ్ పర్సంటేజ్ డబుల్ డిజిట్లో కొట్టింది. తర్వాత 2 గంటలకు 17% పెరిగిపోయింది, తర్వాత 2 గంటలకు 15% పెరిగిపోయింది, తర్వాత 2 గంటలకు 16% పెరుగుతూ ఇట్లా 82%కి పెరిగేసరికి ఇది ఎవడు కొంప ముంచింది. ఏది 82% పోలింగ్ అనేది పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టే అధికార పార్టీకి వ్యతిరేకంగా జనం తండోపతండాలుగా తరలిచ్చారు, గూదూదులు పెట్టారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంప కొల్లేరే అనుకున్నారు. దానికి వాళ్ళు ఏం చెప్తారు?
మా పథకాలు బాగా సక్సెస్ అయ్యాయి, మా స్కీములు, మా బటన్లు 130 బటన్లు నొక్కాం కాబట్టి 2 బటన్లు నొక్కడానికి 82% జనం పరిగెత్తుకొచ్చారు అంటున్నారు. అది నిజం అనుకుంటారా? ఇప్పుడు నువ్వు మంచి చేస్తే ఆ మంచికి చెప్పే థ్యాంక్స్కున్న తీవ్రత ఎంత ఉంటుంది, నువ్వు చెడు చేస్తే నీకు చెడు చేయాలన్న కోరిక తీవ్రత నాలో ఎంత ఉంటుంది. ఇది మంచి చెడు తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుందన్నమాట. మీరు చేసిన మంచి దేవుడు ఎరుగు. ఆయన అన్న మాట ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి, మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి అన్నారు. ఏ ఇంట్లో మంచి జరిగింది? అసలు నీ ఇంట్లో మంచి జరిగిందా? మా ఇళ్లలో మంచి సంగతి దేవుడు ఎరుగు. నీ ఇంట్లోనే నీకు మంచి జరగలేదు. నువ్వు మంచి నీ ఇంట్లోనే చేయలేదని కదా నీ చెల్లెళ్ళు తిరగబడింది. ఆఖరికి వాళ్ళ అమ్మగారు కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది, కూతుర్ని గెలిపించమని అడగడం జరిగింది. ఇంకా నువ్వు అర్థం చేసుకున్నది విజయమ్మ వీడియోలో సందేశం నీకు చేరింది కూతుర్ని గెలిపించమని. అదే వీడియో, అదే విజయమ్మ సందేశం నాకేం అర్థమైంది? కొడుకును ఓడించమని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించండి అని, కొడుకు పార్టీని ఓడించండి, కొడుకు పెట్టిన అభ్యర్థిని ఓడించండి అని తల్లే పిలిపిస్తే ఇక మంచి ఏ ఇంట్లో జరిగిందని? ఈ కొట్టిన 82% ఓట్లు కూడా 82% ఇళ్లలో మంచి జరగలేదు. కాబట్టి ఇది ప్రజా వ్యతిరేకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉంది కాబట్టే ఈ బెట్టింగ్లు కూడా అంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని నువ్వు 1,00,000 పెట్టావనుకో, నేను 2 లక్షలు ఇస్తా అంటున్నారు. అంటే గెలవదన్న ధీమా. 2 లక్షలు అంటే 1:2. అవతలేమో కూటమి గెలుస్తుంది అని పందెం పెడితే 1,00,000 ఇస్తే 1,00,000 చాలు అంటున్నారు. 1:1. తెలుగుదేశం, బీజేపీ, జనసేన గెలుస్తాయన్న రేషియో బెట్టింగ్లో 1:1. నేను 1,00,000 పెడతా, నువ్వు 1,00,000 చాలు, నాకు ఇంకెక్కువేం అవసరం లేదు. అంటే ఏంటి? ధీమా. గెలుపు పట్ల ధీమాతో ఆ రేసు గుర్రం మీద పందాలు ఓడుతున్నారు. ఇది కుంటి గుర్రం అయిపోయింది. ఇదేంటి? 1:2. నేను 2 లక్షలు పెడతాను, నువ్వు 1,00,000 ఇస్తే చాలు అంటున్నా. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి 151 కన్నా ఒకటి ఎక్కువ వేసుకో, 22 కన్నా ఒకటి ఎక్కువ వేసుకుంటే వాళ్ళు ఇంకో 10 తగ్గిస్తున్నారు. ఇప్పుడు రేపు పొద్దున ఎంత ఉంటుంది అంటారు? రేపు 60 కూడా ఉండదు, రేపు 50 ఉంటుంది, ఆ తర్వాత 40 ఉంటుంది. ఇక కౌంటింగ్ నాటికి ఇంకెంతకు జరుగుద్ది? 30 అంటారా? 22. రివర్స్ కదా. డెవలప్మెంట్ రివర్స్ చేశాడు, వెల్ఫేర్ రివర్స్ చేశాడు, అసలు రూలింగ్నే రివర్స్ చేసిన రివర్స్ రెడ్డిగా ఈయన మారినప్పుడు ప్రజల మ్యాండేట్ కూడా రివర్స్ అయిపోతుంది. 151 ఎవరికి ఇస్తారు? జగన్కి ఇవ్వరు. పోయినసారి నీకు ఇచ్చాం కాబట్టి ఈసారి మేము రివర్స్ 151 కూటమికి ఇస్తాం, వాళ్ళకి ఇచ్చిన 23 నీకు ఇస్తాం. నీకు ఇచ్చిన 22 ఎంపీలు ఈసారి వాళ్ళకి ఇస్తాం, వాళ్ళకి ఇచ్చిన 3 ఎంపీలు ఈసారి నీకు ఇస్తామంటే ఆ 3 ఎంపీల్లో కూడా ఒక ఎంపీ పోస్టు చెల్లి లాగేసుకుంది. ఏది? షర్మిల నా ఎంపీ, కడప ఎంపీ నేను గెలవాలంటుందంటే మరి ఆయనకు వచ్చేది 2 ఎంపీ సీట్లు, 23 అసెంబ్లీ సీట్ల. జూన్ 4 తేలిపోతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.